హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ప్రారంభమైంది. నేటి నుంచి మే 2వ తేదీ వరకు రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు జితేందర్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం కొనసాగనుంది. సమర్థ్ పేరిట జరుగుతున్న ఈ కార్యక్రమంలో పలువురు సేవాదళ్ ప్రతినిధులు పాల్గొన్నారు. 1923లో ఏర్పాటైన సేవాదళ్ ఇప్పటి వరకు అందించిన సేవలను వివరించనున్నారు. దేశంలో జాతీయ భావాలు పెంపొందించేందుకు సమర్థ్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఒక సుశిష్టులైనటువంటి కార్యకర్తల్ని తయారు చేసి రాష్ట్రానికి ఇవ్వాలి, దేశానికి ఇవ్వాలన్నట్టుగా దీనికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ ఉన్నటువంటి సేవాదళ అనేది గొప్ప పాత్ర దేశ స్వతంత్ర పోరాటంలో. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఈ సేవాదళ అనేది పూర్వం నుంచి ఈ దేశానికి మా నాయకుడైనటువంటి నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాని అయిండు. ఆ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా సేవాదళకు సంబంధించిన వాళ్ళు అయ్యిండ్రు. ఒకవైపు పార్టీని నడిపినరు, ఒకవైపు ప్రభుత్వాన్ని నడిపింది సేవాదళే. 1979 వరకు ప్రతి బూతులో కూడా దేశవ్యాప్తంగా సేవాదళ కార్యకర్తలే కూర్చుంటుండే.